వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం రాష్ట్రంలో చూస్తున్నాం. మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. వచ్చే నెల 5వ తారీఖున ఆయన విచారణ రావాలని జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని కమిషన్ నోటీసులు పంపింది. ఆయనతో పాటు హరీష్ రావుకు ఆర్న విచారణకు రావాలని, అట్లాగే అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కూడా 9వ తారీఖు రోజు విచారణకు రావాలని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నోటీసులు అయితే ఇచ్చింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవకతవకలు జరిగాయి, డిజైన్ లోపాలు జరిగాయి. దాన్ని ప్రాజెక్టును పట్టించుకోలేదు. ప్రాజెక్టు కట్టిన కొన్ని సంవత్సరాలకే అది బ్యారేజీలు ఉన్నాయో ఆ బ్యారేజీలు కుంగాయి, పిల్లర్లు కుంగాయి, బ్యారేజీలు పనికిరాని స్థితిలోకి వెళ్ళాయి అనేది చర్చ నడుస్తుంది. దీనిపై కాంగ్రెస్ గవర్నమెంట్ కమిషన్ వేసింది. కమిషన్ సుదీర్ఘంగా ఇంజనీర్లను, ఇందులో పార్టిసిపేట్ అయిన భాగస్వామ్యం అయినటువంటి అనేక మంది అధికారులను, ఐఏఎస్ అధికారులను, ఇట్లా చాలా మందిని ఇప్పటికే విచారణ చేసి వాళ్ళ స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. వాళ్ళ స్టేట్మెంట్ల ఆధారంగానే వీళ్ళను ప్రశ్నించేందుకు నోటీసులు అయితే సర్వ్ చేసింది. అయితే ఈ ప్రాజెక్టు మొదటి దశ నుంచి ఇప్పటి వరకు చూద్దాం అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాళేశ్వరంని గత ప్రభుత్వ నాయకులు చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇందులో దీని ప్రాజెక్ట్ నిర్మాణ అంచనా వ్యయం 80,500 కోట్లు, నిర్మాణాలు 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 20 లిఫ్టులు, 13 జిల్లాలకు ఈ నీళ్లు అందించాలనేది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. నిల్వ సామర్థ్యం 140 టీఎంసీలు, మొత్తం నీటి వినియోగం 220 టీఎంసీలు, డిస్ట్రిబ్యూటర్ కాలువలు 1531 కిలోమీటర్ల కాలువల నిర్మాణం, సొరంగాల పొడవు 203 కిలోమీటర్లు, పంపులు 82, అవసరమైన విద్యుత్తు 4627.24 మెగావాట్ల విద్యుత్ అవసరమనేది మనకు ఈనాడు గతంలో రాసిన కథనం ఇది ఆ ప్రాజెక్టు మొత్తానికి సంబంధించిన ప్రాజెక్టు స్వరూపం. ఇది ప్యాకేజీల వారుగా ఇచ్చినటువంటి ప్రాజెక్టు స్వరూపం. ఇది అక్కడ మొదలైతుంది ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర, చివరకు కుమరవెల్లి మల్లన్న సాగర్, ఇటు కొండపోచమ్మ సాగర్ దగ్గర ఎండ్ అవుతుంది. ఎస్, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రధానంగా 3 బ్యారేజీలు నిర్మించారు. వాటి పేర్లు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. అయితే మనం ఇక్కడ చూడొచ్చు మ్యాప్ లో మేడిగడ్డ బ్యారేజ్ నుంచి అన్నారం బ్యారేజ్కి, అక్కడి నుంచి సుందిల్ల బ్యారేజ్, అటు నుంచి మిడ్మానేరు నుంచి లాస్ట్ కి కొండపోచమ్మ సాగర్. ఇది బ్యారేజ్ల నిర్మాణం. అయితే మేడిగడ్డ బ్యారేజ్ నిజానికి అక్టోబర్ 21, 2023 రాత్రి కుంగిన పరిస్థితి మనం రాష్ట్ర వ్యాప్తంగా అదొక హాట్ టాపిక్ అయింది. ఆ రోజు రాత్రి నుంచి, అంటే అక్టోబర్ 21 రాత్రి నుంచి 22 ఉదయం వరకు కూడా ఈ బ్యారేజ్ కుంగిపోయింది. ముఖ్యంగా 7 పిల్లర్లు, 16వ పిల్లర్ నుంచి 22వ పిల్లర్ వరకు, అంటే 22వ పిల్లర్ వరకు, అంటే మొత్తంగా 7 పిల్లర్లు పూర్తిగా కుంగిపోయిన పరిస్థితి. అందులోనూ ప్రధానంగా 20వ పిల్లర్ అయితే పూర్తిగా పనికిరాని స్టేజ్ లో కుంగిపోయిందని చెప్పాలి. ఆ 22వ పిల్లర్ కి సంబంధించి చాలా అప్పటి కథనాలు, అప్పటి రూట్, అక్కడికి వెళ్ళిన పరిస్థితి, అక్కడ చూసిన పరిస్థితి, ముఖ్యంగా ఆ 20వ పిల్లరు ఈ మిగతా 6 పిల్లర్లు కుంగిన సమయంలో కూడా పెద్ద పెద్ద శబ్దాలే వినిపించిన పరిస్థితి అక్కడి స్థానికులు అప్పుడు చెప్పారు. ఆ టైంలో 2023లో నెక్స్ట్ అన్నారం బ్యారేజ్కి సంబంధించి కూడా లీకేజ్లు, అలాగే నిర్మాణ లోపాలు పెద్ద స్థాయిలో బయటపడ్డాయి. 2023 చివరి నుంచి 2024 ఫిబ్రవరి వరకు అన్నారం బ్యారేజ్ లో లీకేజీ సమస్యలు, అలాగే నిర్వహణ లోపాలు, అందులో దీనికి సంబంధించి అంటే అన్నారం బ్యారేజ్ కి సంబంధించి 35వ పిల్లర్, ఇందాక అక్కడ 7 పిల్లర్లు అయితే ఇందులో అన్నారం బ్యారేజ్ కి సంబంధించి 35వ పిల్లర్ పూర్తిగా ఇంతకుముందు అక్కడైతే 20వ పిల్లర్ కుంగిపోయిన విధంగానే పూర్తి స్థాయిలో పనికిరాని రీతిలో కుంగిపోయిన పరిస్థితి. 35వ పిల్లర్ కింద పెద్ద లీకేజ్ ఏర్పడింది. అలాగే ఆ లీకేజ్ల కారణంగానే బ్యారేజ్ లో ఉన్న నీటిని మొత్తం కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి అప్పుడు వచ్చింది. ఇంకా నెక్స్ట్ అన్నారం బ్యారేజ్ తర్వాత సుందిల్ల బ్యారేజ్ దీన్ని వాడుకలో అయితే వాడుక భాషలో వీటికి పేర్లు వేరే పెట్టారు. వాడుక భాషలో లక్ష్మీ బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్, అలాగే సుందిల్ల బ్యారేజ్ కి పార్వతి బ్యారేజ్ అనే వాడుక భాషలో పేర్లు పెట్టారు. సో సుందిల్ల బ్యారేజ్ కింద కూడా మేడిగడ్డ మరియు అన్నారం లాగే దీని కింద కూడా డిజైన్ లో నిర్మాణ లోపాలు బయటపడ్డాయి. ఈ సుందిల్ల బ్యారేజ్ కి సంబంధించి లీకేజ్ బయటపడింది, అలాగే నిర్మాణపరమైన సమస్యలు బయటపడ్డాయి. ఈ బ్యారేజ్ లో కూడా 2023 ఎండింగ్ నుంచి 2024 సేమ్ ఏదైతే అన్నారం బ్యారేజ్ విషయంలో జరిగిందో అదే ఈ సుందిల్ల బ్యారేజ్ విషయంలో కూడా జరిగింది. సమస్యలు 2023 ఎండింగ్ నుంచి 2024 స్టార్టింగ్ వరకు కూడా సమస్యలు ఒకటికొకటి బయటపడ్డాయి. సో ఓవరాల్ గా చూస్తే ఇందులో సమస్యలు ఎక్కడ దెబ్బతిన్నాయి, మెయిన్ ఎన్డీఎస్ఏ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది అనే దాని ప్రకారం, అంటే ఎక్కడ ప్రాబ్లం జరిగింది, ఎక్కడ డ్యామేజ్ మొదలైంది,
అనేది ఎన్డీఎస్ఏ ఒక రిపోర్ట్ కూడా అందించిన పరిస్థితి. డిజైన్లో లోపాలు, నాణ్యత లోపాలు, జియో టెక్నికల్ అధ్యయనాల కొరత, అంటే ప్రాజెక్టు నిర్మాణానికి ముందు సమగ్ర భూ పరీక్షలు చేయటంలో కూడా కొరత జరిగింది, సరిగా చేయకపోవటం అనమాట. ఇంకా నెక్స్ట్ కట్ ఆఫ్ వాల్ సమస్యలు, నీటి ఒత్తిడిని తట్టుకునే విధంగా కట్ ఆఫ్ గోడల్ని నిర్మించకపోవటం వల్లే ఆ గోడలకి పగుళ్ళొచ్చాయి, ఈ నిర్మాణ సమస్యలు తలెత్తాయి అనేది ఆ రిపోర్ట్ చెప్పింది. వాటిలో అంటే నిర్మాణాల్లో కూడా రంధ్రాలు ఏర్పడటం ఆ వాల్స్ కి పూర్తిగా, సన్ పైపింగ్ అండ్ క్యావిటీస్, రాఫ్ కింద ఇసుక కొట్టుకుపోవటం వల్ల గుళ్ళ ఏర్పడి, అంటే కింద నుంచి గుళ్ళ ఏర్పడి ఖాళీలు ఏర్పడి ఆ వాల్స్ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి, పూర్తిగా దెబ్బతిన్న పిల్లర్స్ లో జరిగినాయి. మెయిన్ క్యావిటీస్ ప్రాబ్లమ్స్ ఏర్పడటం వల్ల గుళ్ళ ఏర్పడి అవి పూర్తిగా కుంగిపోయిన పరిస్థితి. ఇందాక మనం చెప్పుకున్న అన్నారం బ్యారేజ్ లో 20వ పిల్లర్ అయినా, ఈ సుందిల్ల బ్యారేజ్ లో 35వ పిల్లర్ అయినా పూర్తిగా క్యావిటీస్ దెబ్బతినటం వల్ల. సో ఇలాంటి నిర్మాణ సమస్యలు ఈ ప్రాజెక్ట్స్ విషయంలో, ఈ బ్యారేజ్ల విషయంలో జరిగినాయని, ఆపరేషన్స్ అన్ని మాన్యువల్ గా సరిగా కూడా చేయలేదు అనే ఒక రిపోర్ట్ ఎన్డీఎస్ఏ ఇచ్చిన పరిస్థితి. అయితే మేడం ఇక్కడ ప్రధానమైన సమస్య ఏం జరిగిందంటే, ఇది గోదావరి, ఇది ప్రాణహిత. అయితే మేటిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించాలనేది స్టార్టింగ్ లో లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ తుమ్మిడిహెట్ అని ఉంటది ఒకటి, తుమ్మిడిహెట్ దగ్గర కాళేశ్వరం ప్రాణహిత చేవెళ్ళ అనే ప్రాజెక్టు, దాని పేరు అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ. ఆ ప్రాజెక్టు తుమ్మిడిహెట్ దగ్గర ఆ నిర్మాణం చేసి ఇటు ఎత్తిపోయాలనేది ఆ ప్రాజెక్టు. అయితే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత తుమ్మిడిహెట్ దగ్గర మనకెంత నీళ్ళు ఎక్కువ ఉండవు, ఎందుకంటే గోదావరి ఒకటే కాబట్టి. గోదావరి మీద పైన ఎస్ఆర్ఎస్ ఆల్రెడీ ఉంది కాబట్టి దానికంటే కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ నుంచి వచ్చే ప్రాణహిత ఇటు గోదావరి రెండు కలుస్తాయి, అప్పుడు మనకు నీటి లభ్యత ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ని రీడిజైన్ చేసిండు. అంటే ఈ ప్రాజెక్ట్ ఎవరిది? కాంగ్రెస్ హయాంలో రూపొందించినటువంటి ప్రతిపాదించిన ప్రాజెక్ట్ ఏదిని, ఆ ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో మేడిగడ్డ దగ్గర కేసీఆర్ బీఆర్ఎస్ హయాంలో దాన్ని నిర్మించడం జరిగింది. అయితే ఈ ఎత్తిపోతలు ఏదైతే ఉందో, అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల నుంచి ఎల్లంపల్లి ఎత్తిపోతే, ఎల్లంపల్లి నుంచి మిడ్మాడేరు, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్. ఇప్పుడు ఈ నిర్మాణం అంతా పూర్తయింది. కానీ గోదావరి మీద కట్టినటువంటి 3 బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో, ఆ 3 బ్యారేజీలు ప్రధానంగా ఫస్ట్ వచ్చే మేడిగడ్డ బ్యారేజ్ బాగా డ్యామేజ్ అయింది, తర్వాత అన్నారం కొంత డ్యామేజ్ అయింది, సుందిల్ల కూడా కొంత డ్యామేజ్ అయింది. అంటే 3 బ్యారేజ్లు ఇట్లా డ్యామేజ్ కావడం, నిర్మించిన కొన్ని సంవత్సరాలకే డ్యామేజ్ కావడంపై కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. 80,000 దీని ప్రతిపాదిత 80,500 కోట్లే, ఏదైతే ప్రాజెక్ట్ అంచనా స్టార్టింగ్ 80,500 కోట్లే, నిజానికి ప్రాణహిత చేవెళ్ళ చేసినప్పుడు అది 35,000 కోట్లు, 36,000 కోట్లు కాంగ్రెస్ హయాంలో దాని అంచనా డబుల్ కంటే ఎక్కువ పెంచారు. రీడిజైన్ పేరుతోని బీఆర్ఎస్ గవర్నమెంట్ 80,500 కోట్లు ఖర్చు అవుతుందని, ఇట్లా బాగా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు లేకుంటే పంపులు, సొరంగాలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 80,500 కోట్లు ప్రతిపాదన అంచనా వ్యయం పెట్టింది. అయితే అంచనా వ్యయం కూడా 1,10,000, 1,06,000 కూడా దాటింది అనేది మనకు కాగ్ లెక్కల్లో మనకు బయటపడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకొకమైన ప్రధాన అంశం ఏంటంటే, ఈ ప్రాజెక్టు ఇట్లా ఎందుకయింది అనే దాని మీద ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది సుదీర్ఘంగా. ఆ రిపోర్ట్లో ఏం తెలిసిందంటే, వీళ్ళు డిజైన్లో లోపాలు ఉన్నాయి, అంటే వీళ్ళు కరెక్ట్ డిజైన్ చేయలేదు, కరెక్ట్ సాయిల్ టెస్ట్ కానీ లేకుంటే లోతు పిల్లర్లు ఎంత లోపు వేయాలి, దాన్ని ఎట్లా చేయాలనేది దాని మీద అట్లాంటి నిర్మాణాలు, టెక్నికల్ లోపాలు, భూమికి సంబంధించిన లోపాలు, ఇవన్నీ లోపాలు ఉన్నాయి. ఈ లోపాల కారణంగానే మళ్ళా కట్టినాక కూడా దాని నిర్వహణ కూడా సరిగా లేదు. ప్రాజెక్ట్ కట్టిన తర్వాత కొన్ని నిర్వహణ చేయాల్సి ఉంటుంది, ఆ నిర్వహణ కూడా సరిగా లేదనేది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మన గవర్నమెంట్ దీని మీద కమిషన్ వేసి, ఆ కమిషన్ విచారణ చేస్తూ ఉన్నది. అసలు ఏం జరిగింది, ఎక్కడ లోపం జరిగింది, ఇంత 1,00,000 కోట్లు, దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు చేసి కట్టినటువంటి ఈ ప్రాజెక్టు ఎందుకు 2-3 ఏళ్లకే కుప్పగూలాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది విచారణ చేస్తుంది కమిషన్. ఇంకొక ప్రధానమైన విషయం ఏమిటంటే, మన ఏదైనా ప్రాజెక్టుకు అనుమతి కావాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి. సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ తీసుకుంటే, అయితే 2016లో వీళ్ళు డిపిఆర్, మేము ఇట్లా ప్రాజెక్ట్ కట్టబోతున్నాం, ఇట్లా ఇన్ని రిజర్వాయర్లు ఉంటాయి, ఇన్ని పంప్ హౌస్ ఉంటాయి అని వీళ్ళు 2016లో సిడబ్ల్యూస్కి అప్లై చేసిరు. 2016లో సిడబ్ల్యూస్కి అప్లై చేస్తే 2018 మే నెలలో సిడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చింది, సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఇచ్చింది. పర్యావరణ అనుమతులు వచ్చినాయి, సిడబ్ల్యూసీ అనుమతులు వచ్చినాయి, అన్ని అనుమతులు వచ్చినాయి. కానీ విషయం ఏంటంటే, సిడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చే నాటికే 2016లోనే ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఎట్లా
వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు అనుమతులు ఇచ్చారు. పర్మిషన్ రాకముందే పర్మిషన్ రాకముందే start కట్టారు. చేసిన పరిస్థితి. ఈ విషయం నేను చెప్తున్నది కాదు, కాగ్ చెప్పింది. కాగ్ ఏం చెప్పిందంటే సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ ఇవ్వకంటే ముందే వీళ్ళు ఆల్రెడీ పనులు మొదలు పెట్టారు. 2019 లోపు వీళ్ళ టార్గెట్ ఎప్పుడంటే 2019 కంప్లీట్ చేయాలి. 4 ఏళ్ళ 2016 అంటే కనీసం 3 నుంచి 4 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేయాలి, శరవేగం కంప్లీట్ చేయాలన్న ఆత్రంతో వీళ్ళు ఎక్కువ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన లోపాలు ఎక్కువ ఉన్నాయి అనేది ఎన్డిఎస్సి చెప్పింది. అయితే ఇక్కడ సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా తప్పే. ఎందుకు తప్పే అని ఇది నేను చెప్పింది కాదు, కాగ్ చెప్పింది. ఎందుకంటే మీరు వాళ్ళకి అనుమతులు ఇచ్చేటప్పుడు చెప్పాలి కదా. ఇప్పుడు ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఎన్డిఎస్ఏ ఏమని ఇచ్చింది? డిజైన్ లోపాలు ఉన్నాయి, నిర్మాణ లోపాలు ఉన్నాయి, కింద కరెక్ట్గా సాయిల్ టెస్టింగ్ కానీ ఇంజనీరింగ్ మొత్తం ఏం చూడకముందుకే మీరు వీళ్ళు ప్రాజెక్ట్ కట్టేశారని చెప్తారు కదా. వాళ్ళ సెంట్రల్ వాటర్ కమిషన్ చూడాలి కదా వాళ్ళు ఎట్లా కడుతున్నారు, అదేంది పరిస్థితి. పర్మిషన్ ఇవ్వక ముందు స్టార్ట్ చేసిన పరిస్థితి అయినా అబ్జర్వ్ చేయాల్సిన అది సిడబ్ల్యూసీకి ఉంది. సిడబ్ల్యూసీ తీరును కాగు ఎండగట్టింది, తప్పట్టింది. నిజానికి అది సెంట్రల్ ఏజెన్సీ, ఇది కాగు కూడా సెంట్రల్ ఏజెన్సీ. ఓకే, అయితే ఇది విషయం మొత్తానికి. పర్మిషన్ ఇవ్వక ముందు స్టార్ట్ చేయటము, అలాగే ఆతృతగా ఆదర్దాగా త్వరగా దాన్ని పూర్తి చేయాలని ఒక టార్గెట్ పెట్టుకొని 4 ఏళ్ల లోపు పూర్తి చేయాలనే టార్గెట్ వల్ల కూడా నిర్మాణంలో చాలా సమస్యలు వచ్చిన పరిస్థితి అని కాగ్ నివేదిక చెప్పిన పరిస్థితి. గత ప్రభుత్వం కట్టినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ గా చెప్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అనేక లోపాలు ఉన్నాయని బయటపడింది. అది ఎన్డిఎస్సి చెప్పింది. ఇంకా మనకు రాష్ట్ర గవర్నమెంట్ చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఇట్లాంటి తనిఖీల్లో కూడా బయటపడ్డాయి అనేక. కానీ ఇంకా పంప్ హౌజులు కూడా మునిగిన పరిస్థితి కనిపించింది. అంత మనకు అన్నారంలో కొన్ని పంప్ హౌజులు మునిగాయి, గోదావరి వరదకు. ఇట్లా చాలా లోపాలున్నాయి ఈ ప్రాజెక్టులను బయటపడ్డది. కానీ నిజానికి ఇట్లాంటి టెక్నాలజీ ఏది లేని సమయంలో ఇట్లాంటి పెద్ద ఎత్తున ఇప్పుడు దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు లేకుండా ఒక 100 కోట్లతోని 1000 కోట్లతోని ప్రాజెక్టులు నిర్మించిన ప్రాజెక్టులు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి. అవి ఇప్పటికీ చాలా పటిష్టంగా, చాలా గట్టిగా ఇప్పటి వరకు చిన్న లోపాలు లేకుండా పనిచేస్తా ఉన్నాయి. ఇప్పుడు దీని మీదనే చర్చ నడుస్తా ఉంది, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. మీరు కట్టిన కాళేశ్వరం 3 సంవత్సరాలకే కూలేశ్వరం అయిందని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులను ఎద్దేవా చేస్తూ ఆ మధ్యలో మాట్లాడారు. అయితే కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి, అయితే కాంగ్రెస్ అంటే ఈ దేశాన్ని, మన రాష్ట్రాన్ని ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెసే కాబట్టి బహుశా ఆటోమేటిక్గా వాళ్ళ హయాంలోనే ఎక్కువ ప్రాజెక్టులు కట్టారు. ఈ కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి ప్రాజెక్టుల విషయానికి వస్తే శ్రీశైలం ప్రాజెక్ట్ ఇది శ్రీశైలం ప్రాజెక్ట్ మనకు తెలుసు. మనం టూరిస్ట్ స్పాట్గా కూడా ఈ ప్రాజెక్టు వెళ్ళి చూస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికీ కూడా. శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి 1960లో ఆ ప్రాజెక్ట్ని ప్రారంభించారు. అది 76లో, అంటే కరెక్ట్గా 16 సంవత్సరాలకి పూర్తయింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ సంవత్సరాలు తీసుకుంటే 16 సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్ట్ని నిర్మాణం పూర్తయింది. కానీ అది అధికారికంగా మాత్రం 1981లో ప్రారంభమైంది. 76లో పూర్తయినప్పటికీ 81లో స్టార్ట్ చేశారు. వాస్తవానికి ఇది మొదట జల విద్యుత్ ప్రాజెక్ట్ అనుకున్నారు. దీన్ని సాగునీటి ప్రాజెక్టు అవసరాలకి అనుకోలేదు. కేవలం జల విద్యుత్ ప్రాజెక్ట్ గానే దీన్ని నిర్మాణం సమయంలో కూడా జల విద్యుత్ ప్రాజెక్ట్ కిందే చూశారు. కానీ తర్వాత సాగునీటి అవసరాల దృష్ట్యా దాన్ని సాగునీటి ప్రాజెక్టుగా, బహుళార్థ సాధక ప్రాజెక్టుగా నామకరణంతో దాన్ని 81లో స్టార్ట్ చేసిన పరిస్థితి. నిర్మాణానికి కేవలం 1000 కోట్లు ఖర్చయింది. ఇందాక మనం మాట్లాడుతూ ఎన్ని కోట్ల ఖర్చు అయిందని చెప్పుకున్నాం, 1,00,000 కోట్లు దాటింది. 1,00,000 కోట్లు. ఇది కేవలం 1000 కోట్లతో మొదలైన ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు. సుమారు 10 బిలియన్లు, అంటే 1000 కోట్లు. ఈ ప్రాజెక్టు ఇంజనీరింగ్ నాయకత్వాన్ని అప్పటి కన్నూరి లక్ష్మణరావు, ఆ కాలంలో కన్నూరి లక్ష్మణరావు, ఆయన నాయకత్వంలో ఈ ప్రాజెక్టు ఇంజనీరింగ్ నాయకత్వం మొత్తం, అంటే ఒక ప్రముఖమైన ఇంజనీరింగ్ అతని ఆధ్వర్యంలోనే, కన్నూరి లక్ష్మణరావు ఆధ్వర్యంలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం అంతా పూర్తయింది. దీని సామర్థ్యం 216 టీఎంసీలు గతంలో. అయితే 205 టీఎంసీలు ప్రస్తుతం మనకు అందుబాటులో, మనకు వాడుకలో ఉంది 205 టీఎంసీలు. గతంలో అయితే ప్రాజెక్టులు ఏమైనా మేడం, మనకు వరద వచ్చినప్పుడు ఏమంటారంటే వరదతో పాటు ఇసుక వస్తుంది, ఆ సిల్ట్ అంతా పూడిక పేరుకపోతుంది ప్రాజెక్ట్ లో. ఇప్పుడు ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు ఒక 300 టీఎంసీలు ఉందనుకో, అంచనా ఉంటుంది. 300 టీఎంసీ నిల్వ సామర్థ్యం ఉంటే రాను 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 తగ్గుతూ ఉంటది. అదే పుడిక వస్తూ ఉంటది కదా, పుడిక వస్తూ ఉంటది, ఇలా పేరుకపోతుంది. ఇలా కట్ట ఉంటది ఎట్లా, ప్రాజెక్ట్ అంటే అడ్డం ఉంటది కదా, ఆ పూడిక సిల్ట్ అంతా పేరుకపోయి దీని సామర్థ్యం తగ్గిపోతుంది. 216 నుంచి 205
5 టీఎంసీ సామర్థ్యం ఉంది. 5.9 అంటే 206 టీఎంసీలు అనుకోవచ్చు. ఆ, జల విద్యుత్ ఉత్పత్తి మాత్రం 1670 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. విద్యుత్ మాత్రం 1670 మెగావాట్లు. ఇందులో ఎడమగట్టు తెలంగాణకి 900 మెగావాట్లు. అవును. తెలంగాణ వాటా ఇందులోనే ఈ 1670లో 900 తెలంగాణ వాటా. మొత్తం స్థాపిత సామర్థ్యం 1670. శ్రీశైలం ప్రాజెక్టు 2009 అక్టోబర్ 2న శ్రీశైలం ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 26 లక్షల క్యూసెక్కుల వరద జలాశయంలోకి ప్రవేశించింది. ఇది ఇప్పటివరకు కూడా హైయెస్ట్. ఇప్పటివరకు కూడా ఇదే హైయెస్ట్. 2009లో జరిగింది ఇది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం కంటే కూడా చాలా రెట్లు ఎక్కువ అప్పుడు ఫేస్ చేసిందని చెప్పొచ్చు. ప్రాజెక్టు 10 లక్షల క్యూసెక్ల నీటినే తట్టుకునే నిర్మాణం దీన్ని. కానీ 26 లక్షలు అంటే డబుల్ కి ఎక్కువ. 26 లక్షల క్యూసెక్ల నీటి సామర్థ్యాన్ని 78 గంటల పాటు ఆపగలిగింది. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా ఈ లెవెల్ రికార్డ్ ఇంకే ప్రాజెక్ట్ కి కూడా లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే డబుల్ కి ఎక్కువ సామర్థ్యంతో తట్టుకోగలిగింది. స్టిల్ ఇప్పటికీ కూడా అంతే ఆరోగ్యకరంగా ఉందని చెప్పొచ్చు ఈ ప్రాజెక్టుని. 2009 కదా మేడం? 2009 అక్టోబర్ 2న మనకు భారీ వర్షాలు వచ్చాయి కృష్ణానదికి భారీ వర్షాలు వచ్చినప్పుడు క్యూసెక్ల వరద మొత్తం ప్రాజెక్టులోకి వస్తాయి కదా. ప్రాజెక్టులోకి వచ్చినప్పుడు శ్రీశైలంకి ఉన్నాయి 12 క్రస్ట్ గేట్లు ఉన్నాయి. ఆ 12 క్రస్ట్ గేట్లు ఎత్తినా గానీ ఆ ప్రాజెక్ట్ నుంచి ఎన్ని క్యూసెక్లు బయటకు పోతుంది అంటే 10 లక్షల క్యూసెక్లే. కానీ మనకు వచ్చింది 26 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. అంటే నిజానికి రెట్టింపు కంటే ఎక్కువ అయినా తట్టుకుంది. ఇప్పుడు అంత ప్రవాహం వచ్చినప్పుడు నిజానికి ఆ ప్రాజెక్టు కూలిపోయి ఉండాలి. ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఇట్లాంటి అన్ని పిల్లర్స్ మొత్తం కుప్పకూలిపోవాల్సిన పరిస్థితి. కానీ అంత ప్రవాహాన్ని తట్టుకొని కూడా శ్రీశైలం నాడు నిలబడ్డది. సేమ్ మనకు నాగార్జున సాగర్ కూడా అంతే. నాగార్జున సాగర్ ఫ్లో కెపాసిటీ కూడా 10 లక్షల క్యూసెక్లే. కానీ ఇప్పుడు ఏదైతే శ్రీశైలంకి వచ్చింది కదా అక్టోబర్ 2 తారీఖున వచ్చినటువంటి వరద ఈ శ్రీశైలం దాటుకొనే నాగార్జున సాగర్ లో పోతుంది కదా. సేమ్ అక్కడ కూడా నాగార్జున సాగర్ లో కూడా సేమ్ పరిస్థితి. 10 లక్షల క్యూసెక్ల సామర్థ్యం ఉంటే దాన్ని 26 లక్షల క్యూసెక్ల వరదను నాగార్జున సాగర్ ఆపింది. నాగార్జున సాగర్ మనకు దేశంలోనే 98 కోట్లు 1000 కోట్లు ఇప్పుడు 100 కోట్లే. దాని నిర్మాణం అయింది తక్కువనే. అయితే నాగార్జున సాగర్ కున్న మరొక ప్రత్యేకత ఏంటంటే అది దేశంలోనే అతి పెద్దదైన రాతి కట్టడం ప్రాజెక్టు. ఇందిరాగాంధీ టైంలో దీన్ని ప్రాజెక్ట్ జాతికి అంకితం చేసిన పరిస్థితి. అంటే 1967 ఆగస్టు 4న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జాతికి అంకితం చేశారు ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ని. అయితే చెప్పినట్టు ప్రపంచంలోనే అతిపెద్ద రాతి కట్టడంగా దీనికి ఇప్పటికీ పేరుంది. కానీ దాని ఖర్చు చూస్తే నిజంగా అవాక్కైన పరిస్థితి. నేనైతే 100 కోట్లు, కేవలం 100 కోట్లు. అయితే దీంతో పాటు మనకు ఈ 2 ప్రాజెక్టులు అనుకున్నాం కదా. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో వరదలకు తట్టుకొని వాళ్ళకి సామర్థ్యాన్ని మించి వరదలకు తట్టుకున్న ప్రాజెక్టులు ఈ 2 గెలిచినాం. దీంతో పాటు కడెం ప్రాజెక్టు మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం గోదావరి ఉపనదైన కడెం నదిపై నిర్మించినటువంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుకు 2022లో భారీ వరద వచ్చింది. భారీ వరద వస్తే దాని కెపాసిటీ ఎంత అంటే 3.5 లక్షల క్యూసెక్లు. కానీ వచ్చింది 5 లక్షల క్యూసెక్లకు పైగా. మనకు ఆ ఫోటోలు చూడొచ్చు. ఈ 5 లక్షల క్యూసెక్లు వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే మొత్తం 18 గేట్లు ఉంటాయి కదా. ఆ గేట్లు కొన్ని తెరుచుకోలేదు. ఇప్పుడు మొత్తం గేట్లు ఎత్తేస్తేనే మనకు అక్కడ నుంచి వచ్చే ఫ్లో మొత్తం పోతే 3.5 లక్షల క్యూసెక్లు బయటకు పోతుంది. కానీ తెరుచుకోలేదు కాబట్టి ఇంకా దానికి ప్రెషర్ ఇంకా పెరుగుతుంది. 5 లక్షల క్యూసెక్ల ప్రవాహం వచ్చింది. గేట్లు తెరుచుకోకుండా గానీ ఆ గేట్ల పై నుంచి నీళ్లు పోయినా కానీ ఆ ప్రాజెక్టుకు చెక్కు చెదరకుండా ఇప్పటికీ అట్లే నిలబడ్డది. కానీ 18 గేట్లు తెరుచుకోనివి కూడా 18 గేట్లు మొరాయించి తెరుచుకోకున్నా కూడా మనకి ఇక్కడ ఫోటోస్ చూడొచ్చు. అప్పట్లో బాగా చర్చ జరిగింది. అదే కడెం ప్రాజెక్టు కూలిపోతుందేమో అని. ఆ కడెం కింది ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాలు గ్రామాలు ఖాళీ చేయాలని దూరం వేయాలని పెద్ద జరిగింది. ఇక చూడండి ఈ గేట్ల నుంచే వాటర్ ఎట్లా పోతున్నాయి. అసలు గేట్లు ఎక్కడ ఉన్నాయో ఓపెన్ ఎక్కడ చేసిండో కూడా తెలియని రీతిలో మొత్తం. నిజంగా చూస్తేనే భయం అవుతుంది. ఇంకా అప్పుడు నిజంగా జనాలు అధికారులు అందరూ భయపడిన పరిస్థితి కడెం ప్రాజెక్టు విషయంలో.
ఇది మొత్తానికి మన దగ్గర ప్రస్తుతం టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందింది. పెద్ద పెద్ద ఇంజినీరింగ్ కంపెనీలు, పెద్ద పెద్ద రోడ్లు, సొరంగాలు, గుట్టల మీకే రోడ్లేసే వ్యవస్థ ఉన్నటువంటి మెగా ఇంజినీరింగ్ లాంటి కంపెనీలు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పార్టిసిపేట్ చేసినాయి, నిర్మాణం చేసినాయి. కానీ కట్టిన కొన్ని రోజులకే ఇట్లాంటి పిల్లర్లు కుంగిపోవడం, ఇంత పెద్ద నష్టం జరగడం, 3కు 3 బ్యారేజీలు ఇప్పుడు పనిచేయలేని పరిస్థితిలో, నీళ్లను ఆపలేని పరిస్థితిలో ఉండటం, గతంలో కట్టిన ప్రాజెక్టులేమో ఇప్పటికీ చెక్కు చేరకుండా ఉండటం అనేది చర్చనీయాంశంగా మారింది. నిజానికి కోట్లల్లో డబ్బు వృధా అయిన పరిస్థితి. దాదాపు 1,00,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్టులు కనీసం ఇప్పుడు ఉపయోగానికి పనికి రాకుండా కనీసం గత 2 సంవత్సరాల నుంచని ఆ ప్రాజెక్ట్ నుంచని నీరు ఎత్తిపోయలేని పరిస్థితిలో ప్రస్తుతం వ్యవస్థ కొనసాగుతున్నది. మళ్ళీ దీనికి సంబంధించి ఎవరి లోపం, లోపం ఎక్కడ జరిగింది అంటే అధికారులందరూ సీఎం గతంలో ఉన్నటువంటి సీఎం మాకు పైనుంచి ఏ ఆదేశాలు వస్తే అవే పాటించామని అందరూ మాజీ సీఎం కేసీఆర్ పేరు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు విచారణకు వచ్చే నెల 5న కేసీఆర్ విచారణకు హాజరు కాబోతూ ఉన్నారు. విచారణలో ఆయనను కమిషన్ ఎలాంటి క్వశ్చన్లు అడగబోతా ఉన్నది, ఆయన ఏం సమాధానం చెప్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి మాత్రం గతం మేలు ఇప్పటికంటే అనే ఒక మనం స్టేట్మెంట్ జనరలైజ్ చేయొచ్చు ఇక్కడ. ఖచ్చితంగా. మొత్తంగా ఇది ఇవాల్టి ఒక స్పెషల్ టాపిక్ విత్ కరుణ్. దిస్ ఇస్ యశోద సైనింగ్ ఆఫ్.